కలెక్షన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 996 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయిజమ్మ భోజనం తీసుకొని ద్వారకామాయి వద్దకు చేరుకుంటారు. ఇంతలో సాయి అన్నపూర్ణాదేవికి నమస్కరించుకొని నోట్లో భోజనం పెట్టుకోబోయే సమయానికి ఒక ఆలోచన తడుతుంది. వెంటనే బాయిజమ్మ గ్రహించి, ఏమైంది సాయి, అంత తీక్షణంగా ఆలోచిస్తున్నారు, దేని గురించి అని అడుగుతారు. వెంటనే సాయి, చూడండి బాయిజమ్మ, ఇప్పటి వరకు గ్రామస్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఒక విషయంలో. ఆ యొక్క విషయం ఇప్పుడు బయటపడబోతుంది. ఆ విషయం మీద వాళ్ళు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం అనేది ఆసన్నమైంది. ఇప్పుడు కూడా వాళ్ళు అశ్రద్ధ చేసినట్టయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటి వరకు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా వాళ్ళు బాగా ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక మీదట అయినా తగు జాగ్రత్తలు తీసుకొని కళ్ళు తెరుచుకొని వాళ్ళు ఇక ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. లేదంటే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇక వారికి ఆ భగవంతుడే తగిన విధంగా శక్తి సామర్థ్యాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క విషయంలో వాళ్ళు అన్నిటినీ ఎదుర్కోవడానికి అని మాట్లాడుతూ ఉండగా బాయిజమ్మ, సాయి అసలు దేని గురించి మాట్లాడుతూ ఉంటారు అని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు. మరోవైపు అలా నానాసాహెబ్ వాళ్ళు ఎద్దుల బండిలో ప్రయాణిస్తూ కొంత దూరం వెళ్ళేసరికి వారి మార్గాన్ని అడ్డుపెట్టి మరొక ఎద్దుల బండి ఉంటుంది. వెంటనే నానాసాహెబ్ గారు పక్కనే కూర్చొని ఉన్న వ్యక్తిని గ్రహించి, ఏమయ్యా, ఎద్దుల బండిని ఇలా అడ్డం పెట్టి నీవు ఆ చెట్టు కింద కూర్చున్నావేమిటి అని అడుగుతారు. వెంటనే అతను, మార్గం బాగోలేకపోవడంతో వాళ్ళంతా గుంతలు ఉండడం వలన దాన్ని బాగు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అది ఇంకా చాలా సమయం పడుతుందంట, అందుకే ఇక్కడ కూర్చున్నాను అనగా వెంటనే నానాసాహెబ్ గారు, అయ్యో, ఇప్పుడు మనం గణేష్ మందిరం దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా ఆలస్యం అయ్యేలాగా ఉంది, ఏం చేద్దాం అనగా వెంటనే మరో వ్యక్తి, చేసేదేముంది, మనం ఇక్కడ వేచి ఉండడం తప్ప చేయదగింది ఏమీ లేదు, అంతే అని అంటారు. వెంటనే అతను, మనం ఆలస్యంగా వెళ్ళాము అంటే ఖచ్చితంగా మందిరాన్ని మూసివేస్తారు. ఇంత దూరం ప్రయాణం చేయడం బాగా ఇబ్బంది అయిపోతుంది. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాము కాబట్టి మనం వెళ్ళి గోవిందరావు గారిని కలిసి ఈరోజు సాయంత్రం వేళకైనా మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు గనక మనం వెళ్ళలేకపోతే ఇక మనం భోజనానికి అలాగే ఈరోజు రాత్రి నిద్రకి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని అంటారు. వెంటనే నానాసాహెబ్ గారు, భోజనము నిద్ర విషయం పక్కన పెడితే మనం ఆలస్యంగా వెళ్ళాము అంటే అక్కడ గుడి మూసేస్తారు, కనీసం మనకి దర్శనం ఉండదు, ఏమీ ఉండదు, అప్పుడు లేనిపోని పెద్ద సమస్య వచ్చి పడుతుంది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతనికి సాయి చెప్పిన మాటలు కూడా గుర్తు వస్తాయి. గోవిందరావుకి నీవు ఈ సమాచారాన్ని తప్పకుండా తెలియపరచాలి అని చెప్పినవి. వెంటనే అతను, ఇప్పుడు నేను ఇక్కడ ఆలస్యం చేశానంటే ఖచ్చితంగా సాయి ఇచ్చిన సమాచారాన్ని గోవిందరావుకి అందజేయడం ఆలస్యం అవుతుంది. కాబట్టి నేను ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా బయలుదేరడం శ్రేయస్కరం అని వెంటనే అతనితో పాటు ప్రయాణం చేస్తున్న వ్యక్తిని, చూడు, మనం ఇక్కడి నుంచి కాలినడక ద్వారా వెళ్ళాము అంటే సాయంత్రం వేళకైనా మందిరం దగ్గరికి చేరుకుంటాము, కనీసం మనకి దర్శనమైనా లభిస్తుంది. ఇక్కడ ఉండి సమయం వృధా చేసుకునే కంటే వెళ్ళడమే మేలని నా యొక్క అభిప్రాయం, ఏమంటావు అనగా వెంటనే అతను, నీవు చెప్పిందే నాకు కూడా సరి అయింది అనిపిస్తుంది అని అంటారు. వెంటనే వాళ్ళ ఇద్దరూ నిర్ణయించుకొని, చూడు అని బండి నడిపే వ్యక్తితో, నీవు నేరుగా మందిరం దగ్గరికి వచ్చేసేయి, మేము కాలినడక ద్వారా మందిరానికి చేరుకుంటాము, ఇక్కడ ఉండి సమయాన్ని వృధా చేసుకోవడం మాకు ఇష్టం లేదు అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. మరోవైపు పిల్లలంతా కర్మాగారంలో పనిచేస్తూ ఉంటారు. ప్రసాద్ ఆదేశానుసారం బేలా, చేతన్ కూడా మధ్యాహ్న సమయం నుండి అలా కర్మాగారానికి వస్తారు. వారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో బాగా నీరసంగా ఉండడం వలన వాళ్ళు నెమ్మదిగా ఆ యొక్క తీపి బిళ్ళల్ని చుడుతూ ఉంటారు. వెంటనే ప్రసాద్ పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పి అలా పరీక్షించడానికి బయటికి రాగా పిల్లలంతా నీరసంగా పని చేయలేక ఇబ్బంది పడుతూ వాళ్ళు ఏదో ఆందోళనగా కనిపిస్తారు. వెంటనే అతను గ్రహించి, చూస్తుంటే వీళ్ళు ఒకరోజు చేయాల్సిన పనిని 2 రోజులు తీసుకునేలాగా ఉన్నారు అని
వెంటనే చూడండి, మీరు ఇలా నిదానంగా పనులు చేస్తే నా యొక్క ఆర్డర్ ఎప్పుడు వెళ్ళాలి, మీరు త్వరగా పని చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే ప్రహ్లాద్, మేము బాగా అలసిపోయాము, మా మీద పని భారం ఎక్కువైపోయింది, మేము ఎక్కువ గంటలు పని చేయలేకపోతున్నాము, మీరు 6 గంటల కంటే ఎక్కువగా పని చేయిస్తున్నారు, మాకు కనీసం విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం సరిపోవడం లేదు, ఈరోజు మేము అందరం బాగా అలసిపోయి ఉన్నాము, మాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అనగా వెంటనే అతను, చూడండి, ఈరోజు మీకు ఇచ్చిన పనిని పూర్తి చేసే వరకు ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు, మీరు పనంతా పూర్తి చేసిన తర్వాతనే బయటికి వెళ్లాల్సి ఉంటుంది, ఒకవేళ మీకు నీరసంగా అనిపించినట్టయితే చల్లనీళ్లతో మొఖాలు శుభ్రపరచుకొని మరలా వచ్చి పని కొనసాగించండి అని అంటారు. వెంటనే బేలా, చూడండి, మేము ఈరోజు పని ఏదైతే చేశామో దాన్ని రేపు వచ్చి మిగతాది కంటిన్యూ చేస్తాము అనగా వెంటనే అతను, ఈరోజు ఏది ఏమైనా కూడా పని పూర్తి చేసిన తర్వాతనే మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి అనుమతి, అప్పటి వరకు నేను ఒప్పుకోను అని కఠినంగా మాట్లాడతాడు. వెంటనే ప్రహ్లాద్, మీరు మా తల్లిదండ్రులతో మాట్లాడి ఉండొచ్చు, కానీ మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఇక్కడ పని చేయిస్తున్నారు, చిన్నపిల్లలతో ఇన్ని గంటలు పని చేయిస్తే అది ఎంతవరకు సమంజసం అనగా వెంటనే ప్రసాద్ గారు, చూడు నాయనా, నీవు నీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పపెట్టకుండా ఈ కర్మాగారంలో పని చేయడానికి వచ్చావు, నీవు గనక ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తే నేను మీ తాతగారికి ఈ విషయం తెలియపరుస్తాను, అప్పుడు అతను విధించే శిక్షకి నీవు బయటకి కూడా రాలేవు, ఇక ఆలోచించుకో, ఇక్కడ పనిచేయడం మేలో లేదంటే నీవు బయటికి వెళ్ళి ఇరుక్కోవడం మేలో, ఇక నీ ఇష్టం అని చెప్పి అలా బెదిరిస్తాడు. చేసేదేమీ లేక ప్రహ్లాద్ మౌనంగా ఉండిపోతాడు. ఇక్కడ అందరికీ నేను నెల రోజులకి సరిపడా జీతం ఇచ్చేశాను కాబట్టి అందరూ తప్పకుండా పనిచేసి తీరాల్సిందే, నేను ఇచ్చిన పనిని ఏ రోజు ఆ రోజు పూర్తి చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి అందరికీ బయటకి అనుమతి ఉంటుంది, కానియండి, త్వరగా పని కానియండి అని చెప్పి అలా పిల్లల్ని గదిమేసి అక్కడి నుంచి అతను లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే బేలా, నేను ఇక పని చేయలేకపోతున్నాను, నాకు బాగా అలసటగా ఉంది, అసలు నాకు ఇక్కడ ఉండడం కూడా ఇష్టం లేదు, నాకు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది అని చాలా పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది. వెంటనే చేతన్ కూడా, నాకు కూడా బాగా నీరసంగా ఉంది అని అలా వాళ్ళ ఇద్దరూ ఇబ్బంది పడుతూ అంటారు. ఇంతలో ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి వీరి యొక్క విషయం అర్థమవుతుంది. సాయి పొయ్యి దగ్గర పనిచేస్తూ ఉండగా ఒక పెద్ద గుండెగలో వీళ్ళు బాధగా ఏడుస్తూ ఉన్నారనే విషయం అలా సాయికి కనిపిస్తుంది. సాయి కూడా అలా కంగారు పడిపోతూ ఆ యొక్క గుండిగని తీసి పొయ్యి మీద పెడతారు. పొయ్యి మీద నీరు అలా కాగుతూ ఉంటాయి. ఇంతలో అదే సమయానికి శ్యామ చేరుకొని సాయికి నమస్కరించి, సాయి, మీరు గొడుగు అవసరమని దాన్ని తీసుకురమ్మని చెప్పి వద్దోకి చెప్పారంట కదా, అందుకే నేను తీసుకువచ్చాను అనగా వెంటనే సాయి, హా, నాకు ఈరోజు చాలా అవసరం, ఇలా ఇవ్వు అని తీసుకుంటారు. వెంటనే శ్యామ, సాయి, ఈరోజు వర్షం వచ్చే సూచనలు కనిపించడం లేదు, అలాగే ఎండ కూడా లేదు, మరి మీరు ఈ గొడుగుతో ఏం చేయాలనుకుంటున్నారు, దీన్ని అసలు ఎందుకు తెప్పించారు అని అడుగుతారు. వెంటనే సాయి, ప్రస్తుతం ఇప్పుడు వర్షం పడే సమయం ఆసన్నం కాబోతుంది, ఇది నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది, అందుకే నేను కబురు పెట్టి మరీ దీన్ని తెప్పించాను అని చెప్పి సాయి ఆ గొడుగుని తెరిచి కాగుతున్న నీటి అండీ మీద అలా ఉంచుతారు. వెంటనే ఆ యొక్క అండీ అలా పైకి పొగలు వస్తూ ఉండగా ఆ పొగల్లో నుంచి మేఘాలు ఏర్పడతాయి. వెంటనే శ్యామ ఆశ్చర్యపోతూ ఇది అసలు కళ లేక నిజమా అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. మరోవైపు బేలా, చేతన్ ఇద్దరు ఏడుస్తూ ఉండగా స్నేహితులు వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. చూడు, నీవు ఇలా బాధపడితే ఎలాగా, మన తల్లిదండ్రులు మనల్ని ఇక్కడికి పంపించారు కదా, మనం కూడా వారితో మాట్లాడుకుని ఇక్కడికి వచ్చాం కదా అని వాళ్ళ అందరూ ఒకరినొకరు సముదాయించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతలో బేలా, నాకు అసలు ఈరోజు పని చేసే అంత ఓపిక కూడా లేదు, విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది.
మిగతా పిల్లలు కూడా నాకు కూడా ఓపిక లేదు అని ఒక్కొక్కరుగా అందరూ అంటూ ఉంటారు. వెంటనే పక్కనే ఉన్న లిఖిత, నిజం చెప్పాలంటే ఇంతకుముందు మనం పాఠశాలకు వెళ్ళి సాయంత్రం వేళ సమయానికి ద్వారకామాయి వద్దకు చేరుకొని చక్కగా అందరం ఆడుకునే వాళ్ళం. ఈ కర్మాగారంలో ఎప్పుడైతే చేరామో అప్పటి నుంచి మనకి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, ఆడుకోవడానికి సమయం అంతకంటే లేదు అనగా వెంటనే రాగిణికి ఒక్కసారిగా సాయి గుర్తు వస్తారు. వెంటనే ఆమె ఇప్పుడు కేవలం ఈ పరిస్థితిలో మనకి సాయి మాత్రమే సహాయం చేయగలరనిపిస్తుంది అనగా ఇంతలో బేలా ఏడుస్తూ ఉండగా ఒకరు, చూడు ఈ తీపి నారింజ మిఠాయి తిను, నీకు కనీసం తక్షణ ఉపశమనం అన్నా లభిస్తుంది అనగా వెంటనే బేలా, నాకు అసలు వీటిని తినాలన్న ఆసక్తి కూడా లేదు, నాకు అసలు ఈ కర్మాగారానికి రావడం కూడా ఇష్టం లేదు అని వాళ్ళ అందరూ అంటారు. ఇంతలో మరొకరు కూడా, నేను నిన్న చాలా ఇబ్బంది పడ్డాను, రాత్రి సమయంలో నాకు అసలు నిద్ర కూడా రాలేదు అని చెప్పి వారి వారి సమస్యల్ని ఇలా అందరూ ఒక్కొక్కరుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో రాగిణి, కేవలం మనకి సాయి మాత్రమే చేయగలరు కాబట్టి అందరం కలిసి మనం సాయిని ప్రార్థన చేద్దాము అని, సాయి దయచేసి మాకు సహాయం చేయండి సాయి అని అలా ప్రార్థిస్తూ ఉండిపోతారు. ఈ విషయం ద్వారకామాయిలో ఉన్న సాయికి అర్థమవుతుంది. అలా వాళ్ళు సాయిని ప్రార్థిస్తూ ఉన్నారు అని సాయి గ్రహించి శూన్యంలోనికి అలా తీక్షణంగా చూస్తూ ఉంటారు. అప్పటికే మబ్బులు పట్టిన ఆ యొక్క గొడుగు ఒక్కసారిగా అలా విచ్చుకుని అందులో నుంచి పైన మేఘాలు అవన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. చల్లని గాలులు వీస్తూ ఉంటాయి. మబ్బులు పట్టి పూర్తిగా నల్లని మేఘాలు ఏర్పడి చీకటిగా అవుతుంది. ఇంతలో ప్రసాద్ తన గదిలో కూర్చొని ఉండగా ఇదొక్క దృశ్యం కనిపించడంతో కంగారు పడిపోతూ, ఈ పిల్లల్ని ఈరోజు నేను ఇక్కడే ఉంచాను అంటే వీరు వెళ్ళే సమయానికి వర్షం పడవచ్చు, ఒకవేళ అందరూ తడిసి ముద్దయినట్టయితే జలుబులు చేస్తాయి, అలాగే రేపు పనికి ఎగ్గొట్టే ప్రమాదం ఉంది, లేదంటే నేను వీళ్ళ అందరినీ ఇంటి దగ్గర దిగబెట్టడానికి బండి ఏర్పాటు కూడా చేయాల్సి రావచ్చు, దానికంటే ముందే వీళ్ళని నేను ఇక్కడి నుంచి పంపివేశాను అంటే నాకే మంచిది అని చెప్పి అలా ఆలోచించుకొని వెంటనే పిల్లల దగ్గరికి చేరుకొని, చూడండి పిల్లలు, ఈ రోజున మీరు చేస్తున్న పని సరిపోతుంది, మిగతా పనిని రేపు కొనసాగించవచ్చు అని చెప్పి వాళ్ళని తక్షణం అక్కడి నుంచి బయటికి వెళ్ళమని ఆదేశిస్తాడు. వెంటనే అలా వాళ్ళ అందరూ చాలా సంతోషంగా, పోనీలే కనీసం వాళ్ళకి ఈ విధంగా అయినా విశ్రాంతి లభిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి కర్మాగారంలోని బయటికి నడుచుకొని వస్తూ ఉంటారు. చిన్నవాడైన సంతాజీ అలా నడుచుకొని వెళ్తూ ఉండగా వీళ్ళు బయటికి రావడం వాళ్ళకి కనిపిస్తుంది. వెంటనే సంతాజీ చూస్తుంటే వీళ్ళంతా బాగా అలసిపోయినట్టుగా ఉన్నారు. వీళ్ళు ఇంతకుముందు గ్రామం అంతా కలయి తిరిగే వాళ్ళు, ఇప్పుడు మాత్రం వీళ్ళ నోట్లోంచి మాట కూడా రావడానికి ఓపిక లేనట్టుగా పనిచేస్తున్నారు అని అలా అనుకుంటూ ఉండేసరికి ప్రహ్లాద్ కూడా కనిపించడంతో, ఏమిటి సర్కార్ గారి మనవుడు ఎక్కడ ఉన్నాడా, వెంటనే ఈ సమాచారాన్ని సర్కార్ గారికి తెలియపరచాలి అని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తాడు. ఇంతలో మరోవైపు సాయి ఆ గొడుగుని వెనక్కి తిప్పుతారు. వెంటనే వాతావరణంలో మార్పులు యథావిధిగా మారిపోతాయి. పిల్లలు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి మరలా యథావిధిగా ఎండ వస్తుంది. వాళ్ళంతా ఆశ్చర్యపోతూ, ఇదేమిటి, ఇప్పటి వరకు వాతావరణంలో మార్పులు సంభవించి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చేలాగా ఉండింది, ఇప్పుడేమో మరలా యథావిధిగా మారిపోయింది, ఇదంతా ఎలా సంభవం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే వారిలో ఒకరు, చూస్తుంటే మనం ఇందాక సాయిని ప్రార్థన చేశాం కదా, అందుకే సాయి మన కోసం ఈ విధంగా చేసి ఉండొచ్చు అనగా మరొకరు, కేవలం ఇటువంటి చమత్కారాలు సాయి మాత్రమే చేయగలరు, ఖచ్చితంగా ఇది సాయియే మన కోసం చేసి ఉంటారని నాకు కూడా అనిపిస్తుంది అని వాళ్ళంతా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ధన్యవాదాలు సాయి, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని అందరూ అలా సాయికి నమస్కరించుకొని స్మరణ చేస్తూ ఉండిపోతారు.
విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమయ్యి కనీసం పిల్లలకి ఇప్పుడైనా విశ్రాంతి లభిస్తుంది, వాళ్ళ యొక్క బాల్యం మరలా తిరిగి యథావిధిగా ఇంతకు ముందులాగా వారికి లభించాలి అని చెప్పి అలా మాట్లాడగా వెంటనే శ్యామ, సాయి అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం జరగబోతుంది, అసలు మీరు ఏం చేస్తున్నారనేది నాకు ఏమీ అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి, చూడు శ్యామ, సమయం వచ్చినప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఏమిటి అనేది నీకు తప్పకుండా అర్థమవుతుంది అని సాయి అలా వెంటనే అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంతలో శ్యామ, సాయి ఇప్పుడు మీరు భిక్ష తీసుకునే సమయం కూడా కాదు కదా, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా సాయి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు ప్రహ్లాద్ నీరసంగా అలా నడుచుకుంటూ ఇంటి వద్దకు చేరుకొని లోపలికి నడుచుకొని వెళ్తూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ గ్రామమంతా కలయి తిరిగి, ఇప్పుడు ప్రశాంతంగా ఇంటికి వచ్చావా నాయనా, ఏం చేస్తున్నావు అని ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా అడుగుతారు. వెంటనే ప్రహ్లాద్, ఏమీ లేదు తాతగారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్, నీవు మీ అమ్మతో మొన్న ఆ యొక్క మిఠాయి తినాలని ఉంది, నా స్నేహితులు ఇచ్చారు అని చెప్పావు, అవునా, ఇదిగో నీకోసం ఆ యొక్క తీపి మిఠాయిల్ని నేను తెప్పించాను, ఇప్పుడు నీవు ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు అని చెప్పి అలా చూపిస్తాడు. వెంటనే ప్రహ్లాద్, లేదు తాతగారు, నాకు ఇప్పుడు అవి తినాలన్న ఆసక్తి లేదు, ఇప్పుడు ఎలాగో భోజన సమయం అవుతుంది కదా, నేను భోజనం చేస్తాను, తర్వాత ఎప్పుడైనా తింటాను అనగా వెంటనే అలా కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా, ఏమి నీవు ఆ యొక్క కర్మాగారంలో ఈ యొక్క తీపి మిఠాయిల్ని తిని తిని పని చేసేటప్పుడు అలసిపోయావా అని ఒక్కసారిగా ఆ యొక్క నారింజ మిఠాయిల్ని అతని మీదకి విసిరి కొడతాడు. వెంటనే ఈ విషయం తాతగారికి ఎలా తెలిసి ఉండొచ్చు అని చెప్పి ప్రహ్లాద్ ఆందోళనగా అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. చాలా కోపంగా కులకర్ణి సర్కార్, నేను నీతో చెప్పాను కదా కనీసం అటువైపు వెళ్ళవద్దు అని, అంటే నీవు నా మాటలు లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళావా, ఇన్ని రోజులు నీవు ఆ కర్మాగారంలో పని చేస్తున్నావా, అసలు నీకు ఎంత ధైర్యం, ఈరోజు నిన్ను ఎవ్వరూ వదిలిపెట్టేది లేదు, నా చేతుల్లో నీకు ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది అని కర్ర తీసుకొని అతన్ని కొట్టడానికి ముందుకు వెళ్తాడు. వెంటనే తేజ్వి అడ్డుగా వచ్చి, ఏం జరిగింది ఏమిటి అని అడగ్గా కులకర్ణి సర్కార్ చెప్తాడు. ఒక్కసారిగా తేజ్వి చాలా ఆవేశంగా ప్రహ్లాద్ని చెంప మీద కొట్టి, రాజా నీవు ఏంటి ఇలాంటి తప్పులు కూడా చేస్తున్నావా, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నీవు చెప్పిన తర్వాత కూడా ఆ పేద పిల్లలతో కలిసి ఆ కర్మాగారానికి వెళ్తావు, అసలు నీకు అంత అవసరం ఏమొచ్చింది, ఈ ఇంట్లో నీకు ఏం తక్కువైందని నీవు అక్కడికి వెళ్ళావు అని చాలా ఆవేశంతో, నీవు కూలివాడు అనుకుంటున్నావా వాళ్ళందరితో కలిసి పని చేయడానికి అని చాలా పెద్దగా తిడుతూ ఉంటుంది. వెంటనే ప్రహ్లాద్ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇంతలో కులకర్ణి సర్కార్, ఈరోజు వీడికి ఖచ్చితంగా శిక్ష విధించి తీరాల్సిందే అని కోపంతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో తేజ్వి, సమాధానం చెప్పు, ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు. ఇంతలో ప్రహ్లాద్, అది నేను నా స్నేహితులతో కలిసి కర్మాగారానికి వెళ్ళినట్టయితే వారితో సమయం గడపవచ్చు, అలాగే నాకు కూడా కొంచెం డబ్బులు వస్తాయని ఆశపడ్డాను, ఆ డబ్బులతో నాకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు మిమ్మల్ని అడగకుండా అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది అసలు ఆ కర్మాగారం ఏమాత్రం బాగోలేదు, అసలు మజానే ఉండదు, విపరీతమైన చాకరీ చేయిస్తారు, అక్కడ పని చేయకపోయినట్టయితే కఠినంగా వ్యవహరిస్తారు కూడాను, అసలు ఆ యొక్క ప్రసాద్ అంకుల్ అయితే పిల్లలతో మాట్లాడే తీరు, అతను ప్రవర్తించే పద్ధతి నాకు అసలు ఏమాత్రం బాగోలేదు అని చెప్పి అలా బాధగా ఏడుస్తూ సమాధానం చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.